పాప మీ చేతికి రాగానే ఏడుపు ఆపేసింది. తారక్ సార్, మీకు చాలా టాలెంట్స్ ఉన్నట్టున్నాయే. ఏం టాలెంట్ చూసావు? చిన్నపిల్లల ఏడుపుని చిట్టుక్కున ఆపేసే టాలెంట్. మీ బేబీ చాలా క్యూట్ గా ఉందండి. మా హస్బెండ్ వస్తున్నారు. ఈయనే నా హలో హస్బెండ్. సార్. హాయ్. షీఈ్ రియల్లీ వెరీ క్యూట్. ఇదిగో 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 షీఈ్ రియల్లీ వెరీ క్యూట్. వీళ్ళు లాస్ట్ ఇయర్ ఇద్దరే వచ్చారు, ఇప్పుడు చూడండి ముగ్గురుగా వచ్చారు. మా రిసార్ట్కి వచ్చిన వాళ్ళకి సంతోషంతో పాటు సంతాన ప్రాప్తి కూడా తొందరగా కలుగుతుంది. పెళ్ళై ఇన్ని రోజులైనా అక్కకి ఇంకా సిగ్గు పోర్లేనట్టుంది. ఆడవాళ్ళం కదా, ఆ మాత్రం సిగ్గుంటుంది కదా. అందరి ముందు సిగ్గుపడతావనే నిన్నెంత దూరం తీసుకొచ్చింది. ఛీ పొండి. నాకు మీ పాప భలే నచ్చిందండి. సార్, మీరు కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు ఇద్దరు కాస్త ముగ్గురు అవ్వాలి. సార్, మేడం, మీరు నాతో రండి, రూమ్ చూపిస్తాను. మా పక్క రూమ్ ఇవ్వండి, అప్పుడప్పుడు నేను పాపతో ఆడుకోవచ్చు. తప్పకుండా సార్. రండి సార్, రండి మేడం. తారక్ సార్, ఏంటి నిలవేణి? మీకు చిన్నపిల్లలంటే అంత ఇష్టమా? అంత ఇంత కాదు, ఎంతో ఇష్టం. చిన్నపిల్లల్లో ఉండే అమాయకత్వం, వాళ్ళ చిట్టిపొట్టి మాటలు, బుడిబుడి అడుగులు, చిన్న చిన్న అలకలు, చిలిపి చేష్టలు, బుజ్జి బుజ్జి బెదిరింపులు, నాన్న కోసం చూసే ఎదురుచూపులు, ఇవన్నీ చాలా బాగుంటాయి. వాటి కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. ఎవరి పాపనో చూస్తేనే మీరింతిలా సంతోషపడిపోతున్నారంటే మీ సొంత పాప అయితే ఇంకెంత మురిసిపోతారో. అవును నిలవేణి, నాకంత చిట్టి పాప లేదనే నిన్నొక పసిపాపలాగా చూసుకుంటున్నాను. నువ్వు కూడా ఇంచుమించు ఆ పసిపాప లాంటి దానివే. నీక్కూడా ఏమీ తెలీదు, చాలా అమాయకంగా ఉంటావు. ఆ పసిపాపకి నీకు పెద్ద తేడా ఏమీ ఉండదు. అంటే నాకసలు లోక జ్ఞానం లేదని చెప్తున్నారా? ఏయ్, నేనన్న మాటకి అర్థం అది కాదు. నువ్వు కూడా ఆ పసిపాపలాగే ఎలాంటి కల్మషం లేని దానివి అంటున్నాను. నిన్నంత పదిలంగా పసిపాపలాగా చూసుకుంటున్నందుకు నాకు నీ నుంచి ఒక గిఫ్ట్ కావాలి. గిఫ్టా? ఏంటది? నాకు నువ్వు కవల పిల్లల్ని గిఫ్ట్గా ఇవ్వాలి. పొండి తారక్ సార్. పొండి అని సిగ్గుపడితే వదిలేస్తాననుకుంటున్నావా? నువ్వు నాకు కవల పిల్లల్ని ఇచ్చే వరకు నీ మీద ప్రేమ దాడి చేస్తూనే ఉంటాను. పొండి తారక్ సార్. హే, నాకు సిగ్గేస్తుంది. ఆ, ఆ?
ఈయనే నా హస్బెండ్. అద్భుతమైన అస్త్రం వేస్తే అరిటాకు అడ్డం వచ్చి అస్త్రం ఆగిపోయింది అన్నట్టు విషయం ఆ అర్చనకు చెప్తే ఆవిడ గారు ఏదో అద్భుతమైన ప్లాన్ వేస్తుంది అన్నావు. ఇప్పుడేమైంది? అక్క, అర్చన తన తెలివైన బుర్రతో ఏదో ప్లాన్ చేస్తుంది అనుకున్నాను. తీరా వచ్చి అమ్మ దగ్గరే అన్యాయం జరిగిపోతుందని గగ్గులు పెడుతుంది అనుకోలేదు. గగ్గోలు పెట్టినా గుగ్గిల వేసి పొగబెట్టినా ఏది జరగదని అర్థమైందిగా. ఇక మనం కూడా అన్నీ మూసుకొని కూర్చుంటే మేలనిపిస్తుంది. చిచి, అలా ఎలా మాట్లాడగలుగుతున్నారండి? ఏదో విధంగా బ్రతికేద్దామని కూర్చుంటే ఎప్పుడొకప్పుడు మనల్ని ఇంట్లో నుంచి గెంటేస్తారు. ఆస్తి మన చెప్పు చేతల్లో ఉన్నప్పుడే అందరూ మనల్ని గౌరవిస్తారు. అది మర్చిపోకండి. అక్క, ఈ విషయాలన్నీ బావకి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తేనే గాని గుర్తుండవనుకుంటా. బావా, మన కాన్సంట్రేషన్ ఎప్పుడు ఆస్తి మీదే ఉండాలి, అర్థమైందా? మన కాన్సన్ట్రేషన్ గురించి పక్కన పెట్టండి. అసలు మీ అమ్మ కాన్సన్ట్రేషన్ ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. వచ్చిన అర్చనకి అగ్నిలో ఆజ్యం పోసినట్టు అర్చనని రగిలించి పంపించకుండా చల్లార్చి పంపించిందేంటి? అదే అడుగుదాం పదండి. పదండి. అమ్మా, ఏంటి కాంచనా? అర్చన వచ్చిందంట కదా? అవును కాంచనా. పాపం, అర్చన హట్ అయ్యేలాగా మాట్లాడి పంపించేసావట కదా? అదేం బాలేదమ్మా. మరింకేం చేయను? అంటే అత్తయ్య గారు పని మనిషిని కోడలుగా అంగీకరించినట్టేనేమో. కొన్నాళ్ళకి పని మనిషి కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడిపోతారేమో. కాంచనా, మీ ఆయన నోరు మోయిస్తావా, లేకపోతే అల్లుడు స్థానం నుంచి పని మనిషి స్థానానికి పంపించమంటావా? ఏమండి, మీరు కాసేపు నోరు మూసుకొని ఉండండి. కాదంబరి ఒకరి చేత కాళ్ళు పట్టించుకునే రకం కానీ ఒకరి కాళ్ళు పట్టుకునే రకం కాదు. అమ్మా, అది కాదు. అర్చనని హర్ట్ చేసి పంపించేశావు. తను ఆ బాధలో ఆత్మహత్య లాంటివి చేసుకుంటే ఏంటి పరిస్థితి? అర్చన గురించి తెలిసే ఆ మాట అంటున్నావా? అది ఆత్మహత్య చేసుకోవడం కాదు. అది నా కొడుకు నేను చేయకుండుంటే చాలు. అమ్మా, అసలు మాట్లాడేది నువ్వేనా? నువ్వు అర్చనకి భయపడుతున్నావా? భయపడ్డం కాదు, జాగ్రత్త పడుతున్నాను. అయిపోయింది, అంతా అయిపోయింది. అసురగణానికి మారుపేరుగా ఉన్న అత్తయ్య గారే మారిపోయారు. ఇక ఈ ఇంట్లో కుళ్ళు కుతంత్రాలు అనేవి ఏమైపోతాయి? అంటే ఏంటి నువ్వనేది? నేనెప్పుడు కుళ్ళు కుతంత్రాలు చేసేదానిలా కనిపిస్తున్నానా? అమ్మా, ఈయన మాటల గురించి పక్కన పెట్టు. ముందు అర్చన గురించి చెప్పు.